హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరికీ తెలిసిందే, గ్రూప్ 2 ఎగ్జామ్కి కేవలం 150 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 5 నెలల్లో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం సిలబస్ని దగ్గర పెట్టుకొని కావలసినటువంటి సబ్జెక్ట్స్ని ఎంత వీలైతే అంత తొందరగా నేర్చుకోవాలి. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లో అత్యధికంగా వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి. దాదాపు ఈ క్లాసెస్ అన్నీ వింటే మీరు 220 మార్కులు సంపాదించవచ్చు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 800 క్లాసెస్ని గ్రూప్ 2 కొరకు, గ్రూప్ 3, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్లో కూడా మన యాప్లో ఉంచడం జరిగింది. కేవలం 499 రూపాయలకే 6 నెలల వ్యవధితో గ్రూప్ 2, గ్రూప్ 3 క్లాసెస్ని మీకోసం ఉంచడం జరిగింది. ఇందులో ఫౌండేషన్ కోర్సెస్ 100 వీడియోలు ఉన్నాయి. గ్రూప్ 2 సిలబస్ మెయిన్ కోర్సెస్ దాదాపు 250 వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ 142 వీడియోలు, తెలంగాణ చరిత్ర సంస్కృతి పైన 45 వీడియోలు, జిల్లాల సమాచారం పైన 65 వీడియోలు, దాదాపుగా మొత్తం కలిపి 800 వీడియోస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక్కసారి తెలియచేయండి. తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం మీ అందరు తెలిసిందే. ఒకసారి మన యాప్లో ఉన్న కోర్సెస్ చెప్తాను. రైట్, మన దగ్గర గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణ ఉద్యమం ఉంది. ఇందులో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే చెప్పండి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఫౌండేషన్ కోర్సు కేవలం 99 రూపీస్కే ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కే ఉంది. అంతేకాకుండా ఎవరైతే గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అవుతున్నారో, ఆల్రెడీ మా ప్రిపరేషన్ అయిపోయింది అంటున్నారో వాళ్ళ కోసం గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్ అంటే 4 సబ్జెక్ట్స్ 4 పేపర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని 1 ఇయర్ వ్యాలిడిటీతో 300 రూపీస్కే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఇవ్వబడుతుంది. ఎవరైతే గ్రూప్ 2 ప్రిపరేషన్ పూర్తయిందనే వాళ్ళు ఈ కోర్స్ తీసుకొని మీరు ఎంతవరకు చదివారో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. రైట్, ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 16 జిల్లాల్లో ఉచిత భోజనం, హాస్టల్ వసతి, లైబ్రరీ, ఫ్రీగా పుస్తకాలు ఇస్తూ కోచింగ్ని ఇవ్వడానికి సిద్ధపడింది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో దాదాపు మనకు 33 జిల్లాల విషయం తెలిసిందే. అంతకుముందు 12 జిల్లాలో మాత్రమే స్టడీ సర్కిల్స్ ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాను అటాచ్ చేస్తూ 16 జిల్లాల్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ని ఇవ్వబోతుంది. నంబర్ 1, ఇందులో ఫ్రీ హాస్టల్ ఉంటుంది, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, మంచి భోజనం ఉంటుంది, పుస్తకాలు ఇస్తారు, లైబ్రరీ ఉంటుంది, ఫ్రీ కోచింగ్ ఉంటుంది. అంటే ఆర్థికంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బయట హాస్టల్లో హైదరాబాద్లో ఉండాలంటే 6,500 రూపాయలు హాస్టల్ ఫీజు అండి. కోచింగ్కి వెళ్తే కనీసం 10,000 రూపాయలు కోచింగ్కి. ఇది కాకుండా చిల్లర ఖర్చులు ఉండేవి. పుస్తకాలు కొంటే 4,000 అయితే అంటే ఇక్కడ మీరు దాదాపు 30 నుండి 40,000 సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎక్కడుందో చూడండి. సో తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎవరికి కోచింగ్ ఇస్తున్నారు? 2 నెలల కాలానికి అంటే 2 మంత్స్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నారు. దేనికి సంబంధించి? డిఎస్సి డిస్ట్రిక్ట్స్ సెలక్షన్ కమిటీ. ఎవరైతే టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డిఎస్సి ఫ్రీ కోచింగ్ 2 మంత్స్ అంటే 60 డేస్ కోచింగ్ని ఇవ్వబోతుంది. దీనికి ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 12/3/2024 నుండి రైట్ ఎప్పటి వరకు 26/3/2024 వరకు అంటే
ఈ నెల ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఈ మంత్ 26th వరకు ఎవరైతే ఈ ఫ్రీ కోచింగ్ తీసుకోవాలనుకుంటారో వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దీనికి టిఎస్ఎస్సి స్టడీ సర్కిల్ అని మీరు .co.in అని కొడితే మీకు వెబ్సైట్ కనిపిస్తుంది. ఆన్లైన్ వెబ్సైట్ ఇది. ఈ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ కోచింగ్ పొందాలనుకుంటున్నారో టిఎస్ఎస్సి స్టడీ సర్కిల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రీ కోచింగ్కి అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారనే డౌట్ మీకు ఉండొచ్చు. ఈ 26th మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే మీకు టీటీసీ అంటే డిఎడ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు టీచర్ ఎలిజిబిలిటీ టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఈ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకు 5th ఏప్రిల్ నుండి 14th జూన్ వరకు మనకు కోచింగ్ ఉంటుంది. అంటే 5వ తారీఖు ఏప్రిల్ నుండి బాబు జగ్జీవన్ రామ్ జయంతి నుండి మనకు జూన్ 14th వరకు అంటే ఏప్రిల్ 5th నుండి కోచింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ కోచింగ్ ఎప్పటి వరకు ఉంటుందంటే 14th జూన్ వరకు 2 months వరకు మనకు కోచింగ్ ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సో ఏ జిల్లాలో కోచింగ్ ఉంది అని చాలామంది అభ్యర్థులు అడిగారు. దాని గురించే నేను స్టడీ సర్కిల్స్ డైరెక్టర్స్కి ఫోన్ చేసి దాని డాటా అంతా కలెక్ట్ చేశాను. ఫ్రీ కోచింగ్ ఫర్ డిఎస్సి ఫర్ టీచర్స్ రిక్రూట్మెంట్ 2024-25 ద టిఎస్ఎస్సి తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఈజ్ అరేంజింగ్ ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ఫర్ డిఎస్సి ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ 16 district centers where government B.Ed గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆర్ అవైలబుల్. ఎక్కడైతే గవర్నమెంట్ B.Ed కాలేజ్ డైట్ కాలేజ్ అవైలబుల్గా ఉన్నాయో అక్కడ 100 మంది విద్యార్థుల కొరకు ప్రతి జిల్లా నుండి 100 మంది విద్యార్థుల కొరకు ఈ సెలక్షన్ ఉంటుంది. ఇది 2 months కోచింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈ మంత్ స్టార్ట్ కాబోతుంది ఏప్రిల్లో. ఏ జిల్లాలో సెంటర్స్ ఉన్నాయో దానికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. డిఎస్సి కోచింగ్ ప్రపోజ్డ్ సెంటర్స్ అని ఇచ్చాడు మనకు. సో 16 జిల్లాలు మనకి ఇచ్చారండి. రైటా అండి? ఆదిలాబాద్, హనుమకొండ, జగిత్యాల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, హైదరాబాద్, మంచిర్యాల్, సంగారెడ్డి, వనపర్తి, వరంగల్ ఈ 16 జిల్లాలకు మనకు ఫ్రీ కోచింగ్ సెంటర్స్ని అలాట్ చేశారు. ఏ జిల్లా వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆదిలాబాద్, నిర్మల్ వాళ్ళు ఆదిలాబాద్లో అప్లై చేసుకోవాలి. హనుమకొండ, మహబూబాబాద్ వాళ్ళు హనుమకొండలో అప్లై చేసుకోవాలి. అంటే మీ కోచింగ్ సెంటర్ అక్కడ ఉంటుంది. జగిత్యాల, సిరిసిల్ల వాళ్ళకి జగిత్యాల్లో, కరీంనగర్, పెద్దపల్లి వాళ్ళకి కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకి ఖమ్మంలో, మహబూబ్ నగర్, నారాయణపేట్ మహబూబ్ నగర్లో, నల్గొండ, యాదాద్రి భువనగిరి వాళ్ళకి నల్గొండ హెడ్ క్వార్టర్లో, నిజామాబాద్, కామారెడ్డి వాళ్ళకి నిజామాబాద్లో, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాళ్ళకి రంగారెడ్డిలో, సిద్దిపేట్, మెదక్ వాళ్ళకి సిద్దిపేట్ హెడ్ క్వార్టర్లో, సూర్యాపేట, జనగామ వాళ్ళకి సూర్యాపేటలో. చూడండి, సూర్యాపేట, జనగామ వాళ్ళకి సూర్యాపేటలో, హైదరాబాద్ లోకల్ వాళ్ళకి హైదరాబాద్లోనే, మంచిర్యాల్, ఆసిఫాబాద్ వాళ్ళకి మంచిర్యాల్లో, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్ వాళ్ళకి సంగారెడ్డిలో, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్ ఈ 3 జిల్లాలకు కలిపి వనపర్తిలో కోచింగ్ ఉంటుంది. వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా వాళ్ళకి వరంగల్లో కోచింగ్ సెంటర్ ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అంటే మీరు ఏ జిల్లాకి అప్లై చేసుకోవాలని పూర్తి సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ నేను మీకు నంబర్స్ ఇచ్చాను. ఇక్కడ హెడ్ ఆఫీస్ నంబర్ కూడా ఉంది. 04023546552 04023546552 ఇది హెడ్ ఆఫీస్ నంబర్. అంతేకాకుండా అంతకుముందే నేను మీకు కొన్ని నంబర్స్ ఇచ్చాను. ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో కూడా చేశాను. జగిత్యాల డైరెక్టర్ సార్ నంబర్
మీకు ఆల్రెడీ ఇచ్చాను నరేష్ సార్ది 9959264770. ఇది జగిత్యాల డైరెక్టర్ సార్ నంబర్. అదేవిధంగా ఆదిలాబాద్ డైరెక్టర్ నిరంతరం విద్యార్థుల కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళు, లేదు సార్ మా నంబర్ ఇవ్వండి, వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము రెస్పాన్స్ ఇస్తామని అప్పటిదప్పుడే స్పందించినటువంటి వాళ్ళు. సో ఆదిలాబాద్ డైరెక్టర్ అయినటువంటి రమేష్ సార్ 9494149416 ఆదిలాబాద్ డైరెక్ట్ నంబర్ సార్. అదేవిధంగా నల్గొండ నుండి డైరెక్టర్ సార్ నంబర్ 939936621492. అదేవిధంగా మహబూబ్ నగర్ డైరెక్టర్ సార్ నంబర్ 850085334470 మహబూబ్ నగర్ డైరెక్టర్ సార్ నంబర్. అదేవిధంగా వరంగల్ జిల్లాలో డైరెక్టర్ సార్ నంబర్ 9542834507 వరంగల్ జిల్లా డైరెక్టర్, జగిత్యాల జిల్లా డైరెక్టర్, ఆదిలాబాద్ జిల్లా డైరెక్టర్, ఇది నల్గొండ జిల్లా డైరెక్టర్ నంబర్. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా డైరెక్టర్ నంబర్ 9989210623. ఇది రాజన్న సిరిసిల్ల డైరెక్టర్ సార్ నంబర్. అదేవిధంగా నిజామాబాద్లో డైరెక్టర్ సార్ లేరు, అక్కడ కోఆర్డినేటర్ నంబర్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ కోఆర్డినేటర్ సంతోష్ సార్ ఉంటారు 9951119460. సో ఇవి నంబర్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏం ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ అని కూడా మీకు చెప్పబడతాయి. సో కాబట్టి డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. రీసెంట్గానే అంటే ఈ 18వ తారీఖు నుండి ఆల్రెడీ మనకు కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఈ 18th నుండి, దిస్ మంత్ ఆఫ్ 18th రైట్, ఈ నెల ఏప్రిల్ 18th నుండి తెలంగాణ రాష్ట్రంలోని TSSC స్టడీ సర్కిల్, తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్స్లో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పూర్తయింది. ఫ్రీ కోచింగ్ 6 నెలల ఫ్రీ కోచింగ్ ఈ మంత్ 18th నుండి స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. డోంట్ వేస్ట్ యువర్ టైం. గట్టిగా చదవండి, గ్రూప్ 2 కొట్టండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ యాప్ గురించి ఇన్ఫార్మ్ చేయండి. దాదాపు 800 క్లాసెస్ ఉన్నాయి. 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ మన యాప్లో ఉంది. అవకాశం మళ్ళీ రాదు. ఎవరైతే యూట్యూబ్లో క్లాసెస్ వింటున్నారో వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, యూట్యూబ్లో క్లాసెస్ వినడం చాలా కష్టం. దయచేసి యాప్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడో 2017లో పడ్డది, 2017లో పడ్డ నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఈరోజు 24. సో సమయం మళ్ళీ రాదు. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటీషన్ గట్టిగా ఉంది. ఇంకోటి చెప్తున్నాను, దయచేసి చాలామంది సార్ గ్రూప్ 2 పోస్ట్పోన్ అవుతుందట, గ్రూప్ 1 పోస్ట్పోన్ అవుతుందట, ఈ ఎగ్జామ్ జరిగాయట, పోస్టులు పెంచుతారట కదా, అవన్నీ మనకు సంబంధం లేదు. వీఆర్ నాట్ పొలిటీషియన్స్ టు డిస్కస్ దట్ ఆల్ థింగ్స్. మన పని చదువుకోవాలి, నౌకరీ కొట్టాలి, ఇది మన టార్గెట్. సో ఈ యుద్ధం, బార్డర్ మీద ఉన్నోడు యుద్ధం ఎప్పుడు వస్తుంది, నేను యుద్ధం చేయాలనుకోడు. అవునా, మన పని మనం చేసుకోవాలి. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయాలి. అవర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఈజ్ టు డూ ద ప్రిపరేషన్ అండ్ వీ హ్యావ్ టు బీ ఆన్ ట్రాక్ అండ్ వీ హ్యావ్ టు గెట్ రెడీ టు రైట్ ద ఎగ్జామినేషన్ whenever the government is going to be conduct. సో చాలామంది నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నారు. ప్లీజ్ బ్రదర్స్, ఫ్రెండ్స్, సిస్టర్స్, అవునా, వద్దు, మన పని చదువుకుందాం. సో మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కోచింగ్ వస్తుంది. అంతేకాకుండా త్వరలో 10,000 మందికి ఫ్రీ బుక్స్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి డేటా నాకు రాలేదు, రేపు బహుశా ఆ వీడియో కూడా నేను మీకు చేసి పెడతాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. ఇంకో విషయం, మీకు ఏమైనా సబ్జెక్ట్ విషయంలో డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు మెసేజ్ చేయండి. 9908785410 9908785410. ఇది నా వాట్సాప్ నంబర్. దీనికి మీరు జనరల్ మెసేజ్ చేసిన, వాట్సాప్ చేసిన నేను రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ 2 రాదు.
ఎప్పుడో 2017లో పడ్డది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. కాబట్టి సో మీరందరూ మంచి ఆఫీసర్లు కావాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.